హలో స్నేహ. హలో మేడం. ఈరోజు మార్నింగ్ నేను చూడంగానే నా ఎగ్జైట్మెంట్ ఆగలేదు. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నీ కష్టం చూశాను. ఒక్క మార్క్తో సివిల్స్ మిస్ అయితే ఆ జీవితం ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాక ఒక్క మార్క్తో పోయింది. ఎంత బాధపడ్డావు? ఆ కసేంటి? కళ్ళారా చూశాను కదా. సివిల్స్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు తెల్లారుజామున నాకెవరు గుర్తొచ్చారంటే ఈసారి స్నేహ. లాస్ట్ ఇయర్ 7 నెలల క్రితం ఒక అమ్మాయి తన కసితో ఎంత బాధపడింది, ఆ దుఃఖం ఎంత. 7 నెలల తర్వాత అదే అమ్మాయి ఐఏఎస్గా తిరిగి వస్తుంది. అసలు ఆనందానికి అవధులేవు తెలుసా. ఇయర్ కూడా 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కులు సివిల్ సర్వీసెస్లో. సో లాస్ట్ ఇయర్ థర్డ్ అటెంప్ట్లో నా ప్రిపరేషన్ ఫుల్గా కంప్లీట్గా ఉంది అనుకున్న టైంలోనే నేను వన్ మార్క్తో లిస్ట్లో నేమ్ పోగొట్టుకున్నాను. సో అప్పుడు లైక్ కలిగిన బాధ వాజ్ అ ఫ్యూయల్ టు మై జర్నీ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 10 డేస్లోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండే. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన కూడా ముందు లేకుండే. సో ఆ 10 డేస్లో అటు బాధపడాలో ఇటు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియని ఆ స్టేజ్. ఇప్పుడు కూడా చాలా మంది చాలా తక్కువ మార్క్స్తో పోగొట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్ 4 డేస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. నేనేం చెప్తానంటే లైక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ 4 డేస్ ప్రిపరేషన్, 1 మంత్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి చేస్తున్నారు. సో గో ఫర్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ ఆల్ ద సబ్జెక్ట్ యూ వాంట్. సో వెళ్ళండి, ఆ కాన్ఫిడెన్స్తో రాయండి అండ్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్స్కి బికాస్ మీరు 1-2 మార్క్స్లోనే మిస్ అయ్యారు కాబట్టి మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఉంది. సో దాన్ని ఇంకొంచెం ఫిల్టర్ చేసి కంటెంట్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇఫ్ యూ వర్క్ ఆన్ ద ప్రెజెంటేషన్ స్కిల్స్ ఐ థింక్ మెయిన్స్ చాలా బాగా అవుతుంది. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి మ్యామ్ దగ్గర గైడెన్స్ తీసుకొని లైక్ మంచి గ్రూప్ డిస్కషన్స్ చేస్తే యూ కెన్ ఏస్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్. ఈ కంప్లీట్ జర్నీలో ఐ థింక్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ ఆ కాన్ఫిడెన్స్ దట్ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కంటిన్యూ దట్ జర్నీ. And one day you will see the success like the way I did. సో స్నేహ మేడం ఐఏఎస్. Yes, ma'am. Finally. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన రోజు నీతో పాటు చదువుకున్న శ్రీజ, నీ బెస్ట్ ఫ్రెండ్, Yes, ma'am. తనకి 20th ర్యాంక్ వచ్చింది. నీకేమో ఒక్క మార్క్తో పోయింది. ఎంత ఓదార్చింది శ్రీజ నిన్ను నాకు తెలుసు. ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్ కదా. Yes, ma'am. ఈసారి శ్రీజ ఏమంది రిజల్ట్స్ రాగానే? శ్రీజ కాల్ చేసి లైక్ తను చాలా హ్యాపీగా డాన్స్ వేసిందా? లిటరల్ గా డాన్స్ వేసి వీడియో పంపించింది మ్యామ్. లైక్ తను వినగానే నా ర్యాంక్ వినగానే ఫీల్ అయిన మూమెంట్స్ ని లైక్ వీడియో లాగా పంపించింది అనమాట. సో లాస్ట్ టైం నా జర్నీలో నాకు 1 మార్క్ పోగానే లైక్ నేను బాధపడుతున్న టైంలో తనకి ఎన్ని ఇంటర్వ్యూస్ ఉన్నా, తెలంగాణ టాపర్ అయి ఉన్నా, తనకి ఎన్ని ఇంటర్వ్యూస్ ఉన్నా మా ఇంటికి వచ్చి ఓదార్చింది. అర్ధరాత్రి మొత్తం నీ దగ్గరే ఉండి లాస్ట్ తెల్లారుజామున నాకు కాల్ చేపించింది, చెవులో ఫోన్ పెట్టించింది స్నేహతో. సో షీ వాజ్ వన్ పర్సన్ హూ వాజ్ విత్ మీ త్రూ మై డార్కెస్ట్ మూమెంట్స్ అనమాట. తను లైక్ డైలీ మార్నింగ్ ఐ లవ్ యూ పంపించేది మ్యామ్, లైక్ టు మేక్ మీ ఫీల్ బెటర్ లిటరలీ. సో షీ వాజ్ వన్ పర్సన్ ఐ ఆల్వేస్ చెరిష్ మై. రైట్, నాకు తెలుసు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో. స్నేహ నాన్నగారు లేరు, అమ్మ చిన్న జాబ్, ఒక సిస్టర్ మ్యూజిక్ చెప్తూ నీ లైఫ్కి కంట్రిబ్యూట్ చేస్తుంది, నేను నీ స్థాయికి తీసుకొచ్చింది. చాలామంది మాది చిన్న ఫ్యామిలీ, తండ్రి లేడనో పేదరికంలో ఉన్నామనో పెద్ద పెద్ద గోల్స్ని పక్కన పెట్టి చిన్నగా రాజీ పడుతూ ఉంటారు. నీ స్టోరీ తెలుసా? తెలంగాణ అమ్మాయిలకి ఆదర్శం. ఎందుకంటే తండ్రి లేకుండా నిజామాబాద్లో మీ అమ్మగారి కష్టం, మీ చెల్లెల కష్టం, ఇంతకంటే గొప్ప జీవితం. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావు ఈరోజు నువ్వు? నీకేమనిపిస్తుంది ఈరోజు? నాకే చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే నాకు తెలుసు నీ స్టోరీ. మీ బాబాయ్ గారిని చూశాను. ఇంత సాధారణమైన కుటుంబం నుంచి ఐఏఎస్కి వచ్చావే. తెలంగాణ ఆడపిల్లలకి నువ్వు చెప్పే మెయిన్ థీమ్ అసలు నీ లైఫ్ ఏంటి? ఒక్కసారి నీ జీవితం చెప్పు ఒకసారి. మ్యామ్ అంటే లైక్ నేను 5 years ఉన్నప్పుడు లైక్ మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయారు. సో మా మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. లైక్ తను హార్డ్లీ 10th class పాస్ అయింది. బట్ తను చాలా లైవ్లీహుడ్స్ ట్రై చేసింది, క్లోత్స్ అమ్మడానికి, అలా కిరాణా షాప్లో అలా. 2008లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో స్కిల్లింగ్ ఏదో మిషన్ స్టార్ట్ చేస్తే అందులో బేసిక్ కంప్యూటర్ లిటరసీ నేర్చుకుందనమాట. దానితో ఒక జాబ్ వచ్చింది. ఈ రోజు కూడా ఆ జాబ్ తోటే లైక్ తన ఇద్దరు డాటర్స్ని
పెంచింది అనమాట. ఈ రోజు నా ఎడ్యుకేషన్ ఇక్కడ వరకు వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ అండ్ ఆ జాబ్ వల్లనే. సో అప్పుడే నేను ఇన్స్పైర్ అయ్యాను ఒక ఐఏఎస్ అవ్వడానికి. సో అది ఆ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మా మమ్మీ కంప్లీట్గా నాకు దగ్గరికి రాకుండా లైక్ నా ఫోకస్ మొత్తం ఎడ్యుకేషన్ మీదనే పెట్టాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించేది. సో మా చెల్లి కూడా లైక్ మ్యూజిక్ టీచర్లా చేస్తూ లైక్ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అని హెల్ప్ చేసేది. అంటే ఇంటిల్లిపాది కష్టపడి, ఆడపిల్లలు కష్టపడి, అంటే అబ్బాయిలు కష్టపడి మగవాళ్ళు కష్టపడి సహాయం చేయడం వేరు, ఇంట్లో ఉన్న అమ్మ చెల్లి కష్టపడి, అందులోనూ అమ్మ 10th క్లాస్ చదువుతో కష్టపడి నిన్ను కలెక్టర్ని చేసిందంటే అంతకంటే గొప్ప తల్లి ప్రపంచంలో ఎవరు ఉంటారు కదా. గ్రేటెస్ట్ మామ్. చాలా మంది అన్నీ ఉన్నవాళ్ళు మా అమ్మ గొప్ప అంటారు, కానీ అమ్మలు అందరికీ గొప్పే, కానీ బిడ్డల కోసం ఇంత త్యాగం చేసిన తల్లి అందరికంటే గొప్ప. స్నేహ, ఇంకా నా స్టోరీ మొత్తం విమెన్ ఎంపవర్మెంట్ స్టోరీ మ్యామ్. లైక్ లిటరలీ మా అమ్మమ్మ గారు కూడా లైక్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకునేవారు. షీ ఈజ్ అనదర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అనమాట. తను టైలరింగ్ చేసి లైక్ నా స్కూల్కి పంపించేవారు, స్కూల్ నుంచి తీసుకొచ్చేవారు, నా స్కూల్ ఫీజు కట్టేవాళ్ళు. సో మా అమ్మమ్మ, మమ్మీ ఇంకా మా చెల్లి వేర్ యాక్చువల్లీ నా బ్యాక్ బోన్ టు రీచ్ ఫర్ మీ టు రీచ్ హియర్ టుడే. సో ఇంత గొప్ప మహిళలు నీ జీవితంలో ఉన్నారు. సో మహిళల కోసం కలెక్ట్ అవుతున్నావు కదా, నువ్వు మంచిగా సేవ చేస్తావని కోరుకుంటున్నాను నిజంగానే. ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ చదివేదానివి? చాలామంది యూత్ 2-3 అవర్స్ చదివి రోజంతా కష్టపడిపోయావు అనుకుంటారు. నువ్వు రోజుకి ఎన్ని గంటలు చదివేదానివి? నార్మల్ టైంలో 9 to 10 అవర్స్ డెఫినెట్లీ రెగ్యులర్గా డైలీ చదవాలని పెట్టుకునేదాన్ని మ్యామ్. కానీ ఎగ్జామ్ ముందు మాత్రం 15 to 16, 14 to 15 కంపల్సరీ వెళ్ళేది. లైక్ అంత మినిమం అవర్స్ చదవకపోతే సిలబస్ కంప్లీట్ చేయడం కొంచెం కష్టం అయ్యేది. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరీ అవుతుంది, బట్ నేను పర్సనల్గా 14 to 15 అవర్స్ పెట్టేదాన్ని. 14 to 15 అవర్స్. నీ వాట్సాప్ డిపి లాస్ట్ 1 year నుంచి నేను చూస్తూనే ఉంటాను. లాస్ట్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎంత పెద్ద మౌంటైన్ అయినా సరే నేను ఒకరోజు వస్తాను నిన్ను కాంక్వర్ చేస్తానని చెప్పి, అంటే ఎంత పెద్ద వాల్ అయినా ఎంత పెద్ద మౌంటైన్ అయినా మనిషి అంతకంటే బలవంతుడు అని చెప్పి దానిలో నీతి ఉంది. అసలు ఎందుకు పెట్టావు? అది ఎందుకు పెట్టాలనిపించింది? లాస్ట్ టైం రిజల్ట్ వచ్చినప్పుడు 1 మార్క్లో పోయినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే 1 మార్క్లో పోయింది, లైక్ నేను కొంచెం తక్కువ ఉన్నాను, ఈ పెద్ద మౌంటైన్ కంటే నేను తక్కువ ఉన్నాను అని అనిపించింది మ్యామ్. బట్ నాకేమనిపించింది అంటే ఆ మౌంటైన్ హైట్ ఎప్పుడు పెరగదు, బట్ నేను స్ట్రాంగ్ అవ్వగలను, నేను స్ట్రెంగ్తెన్ అవ్వగలను, నేను నా హైట్ ఇంక్రీజ్ చేసుకోగలను. అప్పుడు ఆ మౌంటైన్ అధిరోహించడానికి నాకు ఈజీగా యాజ్ ఎ మౌంటైన్ యు కెనాట్ గ్రో, యాజ్ ఎ హ్యూమన్ ఐ కెన్ గ్రో అని నాకు రాకింగ్ డార్లింగ్. థాంక్యూ మ్యామ్. యాజ్ ఎ హ్యూమన్ యు హావ్ గ్రో. యాజ్ ఎ మౌంటైన్ ఇట్ కెనాట్ గ్రో, బట్ యాజ్ ఎ హ్యూమన్ ఐ కెన్ ఆల్వేస్ గ్రో అండ్ ఇంప్రూవ్. సో అది దాంతో అది ఇన్స్పిరేషన్ లా అనిపించింది. సో ఆ 1 మార్క్ అనేది చాలా చిన్నగా అనిపించింది. దిస్ టైమ్ ఐ కెన్ డూ మచ్ లాట్ బెటర్ దెన్ దట్ 1 మార్క్ అని అనిపించింది. సరే ఇంత కష్టం చూసి వచ్చావు కదా, ఇంత ఇప్పటివరకు ఇంత హంబుల్గా ఉన్నావు. రేర్గా నీలాంటి హంబుల్గా ఉన్న అమ్మాయిలు ఉంటారు. ఇంత సాధించిన తర్వాత ఈ నిమిషం కూడా ఈ క్షణంలో ఇంతే హంబుల్గా జీవితాంతం సేవ చేస్తావా? డెఫినెట్లీ మ్యామ్. అంటే నేను చూసాను కాబట్టి లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ పడతారు. మా మమ్మీ ఎంత ప్రాబ్లం పడింది ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, సొసైటీ ల్యాక్ ఆఫ్ ఏజెన్సీ ఏదైతే ప్రాబ్లం కలిగిందో అది నాకు అర్థమైంది మ్యామ్. సో అలాంటి చాలా మంది విమెన్కి హెల్ప్ చేద్దాం అనేది నా ఐఏఎస్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్గా నేను ఎంచుకున్నాను. ప్రతిరోజు I surely believe that I'll stay the same humble and I'll stay the same confident woman malli idi to help others. స్నేహ, నా కోరిక ఏంటంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా స్నేహ ఇంత గొప్ప పని చేసింది అని చెప్పి నేను ఎక్కడ వినాలి, చదవాలి. ఓకే, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ఏడిపిస్తున్నా ఈరోజు. స్నేహ, డబ్బులు విలువ ఎంత? ఎందుకంటే ఈ క్షణం వరకు నీకు 100 రూపాయలు 1000 రూపాయలు అనేది ఎవ్రీథింగ్ కౌంట్ కదా. అమ్మ కష్టపడి అమ్మ ఎంత సంపాదించేది, దానిలో నీకు అసలు వాల్యూ ఎంత చెప్పు? అమ్మ లిటరల్లీ మంత్లీ శాలరీ 15,000 మ్యామ్ ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా. అండ్ చెల్లి ఇప్పుడు మ్యూజిక్ క్లాసెస్ చెప్పి సంపాదించి హెల్ప్ చేసేది. సో లిటరల్లీ నేను లైక్ ఉన్న డబ్బుని ఆల్మోస్ట్ వాళ్ళు డ్రెస్సెస్ కూడా కొనుక్కోకుండా నా కోసం కాంట్రిబ్యూట్ చేశారు మంత్లీ. ఢిల్లీలో ఉండడానికైనా, హైదరాబాద్లో చదువుకోవడానికైనా ప్రతి మూమెంట్ వాళ్ళు డ్రెస్ కూడా కొనుక్కోకుండా నాకు కాంట్రిబ్యూట్ చేసేవారు.
సో అలా వచ్చిన దాన్ని నేను చాలా జాగ్రత్తగా లైక్ వాల్యుబుల్ గా వాడుకునేదాన్ని ఎవ్రీ రూపీ. అమ్మ 15,000 సంపాదిస్తూ చెల్లి మ్యూజిక్ చెప్తూ, అసలు చాలా మంది అనుకుంటారు స్నేహ మా ఇంట్లో మా నాన్న చాలా తక్కువ సంపాదిస్తారు, మా అమ్మకి ఏం డబ్బులు లేవు, మేము పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకోగలమని. చూసావా, నువ్వే వాళ్ళకి ఆదర్శం. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ రోడ్ బ్లాక్ అవ్వకూడదు మ్యామ్. లైక్ ఇప్పుడు ఉన్న సోర్సెస్ కి ఆన్లైన్ చదువుకోవడం అయినా, ఆన్లైన్ క్లాసెస్ అయినా, ఆన్లైన్ మెటీరియల్ దొరకడం అయినా, ఆర్ లైక్ హెల్ప్ చేసే వాళ్ళ హెల్ప్ తీసుకోనైనా, ఐ థింక్ ఎవ్రీబడి ఈ స్టెప్ ని ఈ స్టెప్ వరకు రాగలరు. లైక్ నేను ఈ రోజు వచ్చానంటే ఐ థింక్ ఎవ్రీబడి క్యాన్. సో ఐ థింక్ ఫైనాన్షియల్ రోడ్ బ్లాక్స్ అనేటి ఎప్పుడు ఒక లైక్ ఈ ప్రిపరేషన్ లో మనం ఆలోచించకూడదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.